కార్యక్రమాలను వీక్షిస్తున్న మీకు అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట అడ్వెంట్ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మనందరికీ తెలిసిన మాటే అడ్వెంట్ అనగా క్రీస్తు రాకడ. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మొదటి రాకడ జ్ఞాపకం చేసుకుంటూ మనము ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ కొరకు సిద్ధపడాలి. ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేసే ఒక మాట, డిసెంబరు 1వ తారీఖు నుండి అడ్వెంటు ఉదయకాల ఆరాధన మా యూట్యూబ్ ఛానల్ రెవరెండ్ జి ఆనంద్ జాన్సన్ మా యూట్యూబ్ ఛానల్ ద్వారా అడ్వెంట్ ఉదయకాల ఆరాధన మేము ప్రారంభిస్తూ ఉన్నాం. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మరి మా ఛానల్ సబ్స్క్రైబర్సు, మా ఛానల్ ఫాలో అవుతున్నటువంటి వారందరూ కూడా ఉదయకాల ఆరాధనలో ఏకీభవించాలని ప్రభునామం పేరిట మనవి చేస్తూ ఉన్నాను. అడ్వెంట్ ద్వారా క్రీస్తు రాకడను జ్ఞాపకం చేసుకుంటూ మనం సంతోషంతో సమాధానంతో క్రిస్మస్ ఆరాధన కొరకు సిద్ధపడదాం. మరి ఈ క్రిస్మస్ ఆరాధనలో, ఈ క్రిస్మస్ కాలంలో దేవుడు మరి మీ అందరి జీవితాల్లో ఆయన దాచుంచిన గొప్ప మేలులు మరి మీకు సమృద్ధిగా అనుగ్రహించాలని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. సంతోషంతో సమాధానంతో క్షేమంగా మరి ఈ 2020వ సంవత్సరాన్ని ముగించి మనం నూతన సంవత్సరంలో అడుగుపెట్టేటువంటి సమయం కూడా ఆసన్నమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరం ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం. అడ్వెంట్ కాలాన్ని దేవుని నామ మహిమార్థంగా మనం జరిగించుకుందాం. దేవుడు మిమ్మను దీవించునుగాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు. 2019 అడ్వెంట్ కాలం నుండి 2020 అడ్వెంట్ కాలం వరకు దేవుడు తన చల్లని రెక్కల చాటును మనల్ని భద్రపరిచిన విధానమును బట్టి దేవాది దేవునికి వందనములు. లోకరక్షకునిగా అరుదించిన యేసయ్యను మీ హృదయాల్లోనికి, మీ గృహాల్లోనికి ఆహ్వానించి దైవ దీవెనలు పొందవలెనని మా ప్రార్థన. మా ఛానల్ను వీక్షించున్న మీ అందరికీ అడ్వెంట్ శుభములు తెలియజేయుచున్నాను. ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమమును ప్రారంభించుకుందాం. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామమునకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు. ప్రభువా, 2019 అడ్వెంట్ కాలం నుండి 2020 అడ్వెంట్ కాలం వరకు మీ రెక్కల చాటును మమ్మల్ని భద్రపరిచి ప్రభువా, ఈ అడ్వెంట్ కాలంలో మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానం బట్టి నీకు వందనములు, స్తుతులు స్తోత్రములు. నాయనా తండ్రి, ఎన్నో ఇరుకుల నుంచి నాయన, ఎంతో విపత్కరమైన పరిస్థితుల నుంచి మమ్మల్ని అందరినీ విడిపించి ప్రభువా, నీడను మమ్మల్ని కాచిన విధానం బట్టి నీకు వందనములు, స్తుతులు స్తోత్రములు. నాయన తండ్రి, ఈ అడ్వెంట్ శుభములు నాయన మా అందరి కుటుంబాల్లోని, మా అందరి జీవితాల్లోనికి నాయన తండ్రి మీరు నాయన పంపించమని ప్రార్థించున్నాం. సహాయం దయచేయండి. మీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరచండి. సంతోషమును సమాధానం దయచేయండి. యేసయ్య నాయన, ఎవరి గృహాల్లో అయితే నాయన తండ్రి నాయన వేదన దుఃఖము ఉన్నదో ప్రభువా, వారిని జ్ఞాపకం చేసుకుని ప్రభువా, ప్రతి ఒక్క బిడ్డకి నాయన తండ్రి సంతోషం దయచేసి నడిపించమని ప్రార్థించున్నాం తండ్రి. నాయన ఈ సమయంలో ప్రభువా, ఈ ఆరాధన కార్యక్రమాన్ని మేము ప్రారంభించుకుంటుండగా ఆది నుండి అంతం వరకు మీ నామ మహిమార్థమే ఘనముగా మర్యాదగా జరుగులాగిన సహాయం దయచేయండి. యేసయ్య నాయన, మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి నడిపించండి. మీ నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగునట్లు నాయన ఈ కార్యక్రమం ఉండులాగిన సహాయం దయచేయమని నా ఈ ప్రార్థన మీ పాసని చేసుకొని ప్రార్థన ప్రతిఫలం దయచేయమని యేసు పరిశుద్ధ నామమును వేడుకొని ప్రార్థించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అడ్వెంటులోని మొదటి ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. సంఘారాధనల పుస్తకము నుండి 108వ కీర్తన, కొనియాడా దారామే నిన్ను అనే కీర్తన పాడుకొని ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. కొనియాడా దారామే నిన్ను కోమల హృదయ, కొనియాడా దారామే నిన్ను
తనరారు దినకారు వెనుతారాలను మించు తనరారు దినకారు వెనుతారాలను మించు ఘనతేజమున నొప్పు కాంతిమంతుడా వీవు కొనియాడదరమే నిన్ను కోమల హృదయ కొనియాడదరమే నిన్ను కెరూబులు సెరూబులు మరి దూత గణములు కెరూబులు సెరూబులు మరి దూత గణములు నురుతరంబుగా గొలువా నోపు శ్రేష్ఠుడవీవు కొనియాడదరమే నిన్ను కోమల హృదయ కొనియాడదరమే నిన్ను ఓ యేసు పాన్పుగా నాయాత్మ చేకొని ఓ యేసు పాన్పుగా నాయాత్మ చేకొని శ్రేయముగా బవాళించు శ్రీకార వరసుత కొనియాడదరమే నిన్ను కోమల హృదయ కొనియాడదరమే నిన్ను. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేరచేయుము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకుని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగజేయు దేవుని వద్దకు చేరుదును. దేవా నా దేవా సితార వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకొందము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. శములను సృజించి నావాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నా యతిక్రమములు నేను ఒప్పుకొందు నను కొంటిని. పాపదోషము పరిహరించి యున్నావు. మా సృష్టికర్తవు విమోచకుడునైన సర్వశక్తుల దేవా, దీనులము పాపులమగు మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపం చేసితిమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కనికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకై వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటుకై నీ జండేగ కుమారునిచ్చిన మిగుల కరుణగల దేవా, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున
మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్యజీవం పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మలు వృద్ధి పొందింపమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి సర్వశక్తుల దేవుడు మనల్ని కనికరించి మన కొరకు చనిపోవుటకై తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించున్నాడు. ఆయన నామందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులకి అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయము. ఆమేన్. అడ్వెంటులోని మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము అనుసరించుదము. యెహోవా, నా ఆత్మను నీ దిక్కునకు చూచి ఎత్తుకొనుచున్నాను. నా దేవా, నీ యందు నమ్మికించి ఉన్నాను. నన్ను సిగ్గుపడనీయకము, నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సహింపనీయకము. నీ కొరకు కనిపెట్టు వారిలో నెవడును సిగ్గునందడు. యెహోవా, నీ మార్గములను నాకు తెలియజేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము. కుమారునికిన్ పరిశోధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగయుగము లందుండు నాట్లు మహిమ కలుగును గాక. ప్రభువా, మమ్మును కనికరింపుము. ప్రభువా, మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా, మమ్మును కనికరింపుము. ప్రభువా, మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వానిలో దేవునికి మహిమా కలుగును గాక. దేవునికి మహిమా కలుగును గాక. కలుగును ఉన్నతమైన ఘన స్థలము లందున ఇలాకు సమాధాన నరుల కాయన దయా ప్రభువైన దేవా పరమ రాజా సర్వ పరిపాల పరిపూర్ణ శక్తిగల
పరమ జనక నిన్ను మహినిస్తూ తించోచు మరి పొగడు చున్నాము మహిమ పర్చోచు ఆరాధించు చున్నాము నిన్ను మహిమాది శయమును మదిదాల జీయోనికో మహినీమా స్తుతి కృత జ్ఞాతానిచు చున్నాము ఏక కుమార యేసు ప్రభువా యెహోవా తనయా లోక పాపము మోయు ఏక దేవుని గోరె పిల్లమమును కనికరించుము చల్లగా లోక పాపములు మోసికపోవు యేసు రక్షక వసిగా జనకుని కుడి వైపున కూర్చుండు యేసుమ ప్రార్థనాలించి కనికరించు పరిశోధుడావో ప్రభుడవో నీవో ప్రభువైన క్రీస్తు పరిశోధాత్మతో తండ్రి అయినా దేవుని యందు పరిపూర్ణ మహిమాతో ప్రభాలు చున్నా వేపుడు ప్రభువు మీతో నుండు గాక మీ ఆత్మతో నుండు గాక. ప్రార్థింతము. ఓ ప్రభువా, మా పాపముల వలన కలుగు భయంకరమైన విపత్తుల నుండి మమ్మను తప్పించి కాపాడుటకును, నీ గొప్ప శక్తి వలన మమ్మను విమోచించి రక్షించుటకును నీ ప్రభావముతో రమ్మని తండ్రితోనూ పరిశుద్ధాత్మతోనూ సదాయక దేవుడవై యుగయుగములు జీవించు పరిపాలించు నుండు నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. అడ్వెంటులోని మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగములు చదువుగా విందము. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము ప్రవక్త అయిన ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 14వ వచనము నుండి 18వ వచనము వరకు ఈలాగున వ్రాయబడి ఉన్నది. అడ్వెంట్లోని మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 14వ వచనం నుండి 18వ వచనం వరకు ఈలాగున రాయబడి ఉన్నది. యెహోవా వాక్కు ఇదే, ఇశ్రాయేలు వంశస్థులను గూర్చియు యూదా వంశస్థులను గూర్చియు నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదునకు నీతి చిగురును మొలిపించెదను. అతడు భూమి మీద నీతి న్యాయములను అనుసరించి జరిగించును.
ఆ దినములలో యోధావారు రక్షింపబడుదురు, యెరూషలేము నివాసులు సురక్షితముగా నివసింతురు. యెహోవాయే మనకు నీతి అని యెరూషలేమునకు పేరు పెట్టబడును. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఇశ్రాయేలు వారు సింహాసనం మీద కూర్చుండువాడొకడు దావీదునకుండక మానడు. ఎడతెగక దహన బలులను అర్పించుటకును నైవేద్యములను సమర్పించుటకును బలులను అర్పించుటకును నా సన్నిధిని యాజకులైన లేవీయులలో ఒకడుండక మానడు. ఇంతటితో ఈ దినము కొరకైన వాక్య భాగము ముగియుచున్నది. పరిశుద్ధుడవగు దేవా, పరిశుద్ధుడవగు దేవా, పావన శక్తుడ దేవా, పావన మధ్య దేవా, మమ్మును కనికరింపుము. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక వాక్య భాగము అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనము నుండి 23వ వచనము వరకు ఏలాగున వ్రాయబడి ఉన్నది. అడ్వెంట్లోని మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక వాక్య భాగము అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం నుండి 23వ వచనం వరకు ఈ విధంగా రాయబడి ఉన్నది. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యంలో సఫలురగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు, ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచునట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెననియు దేవుని బతిమాలుచున్నాము. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయన సమస్తమునకు ఆధారభూతుడు. సంఘము అను శరీరమునకు ఆయన శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెననియు, ఆయన శిల్వ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలెననియు తండ్రి అభీష్టమాయెను. మరియు గత కాలమందు దేవుని దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావం గలవారునై యుండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని.
ఇంతటితో ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగం ముగిసి ఉన్నది. మనమందరమును కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణమును మన విశ్వాసముగా ఒప్పుకొందము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. అనేక కుమారుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధ ఆత్మ వల్ల గర్భమున ధరింపబడి కన్యక మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్యలోకములోని దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినము లేచి పరలోకమునకెక్కి సర్వశక్తిలా తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చున్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముగు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్యజీవమునున్నవని నమ్ముచున్నాను. ఆమేన్. సంఘారాధనల పుస్తకము నుండి 123వ కీర్తన ఇశ్రాయేలీల దేవుండే అనే కీర్తన పాడుకుందాం. ఇశ్రాయేలీయుల దేవుండే ఎంతో స్తుతి నొందునుగాక, యాశ్రితుడౌదన జనులకు దర్శన ఆత్మ విమోచన కలిగించే. ఇశ్రాయేలీయుల దేవుండే ఎంతో స్తుతి నొందునుగాక, తన దాసుడు దావీదు గృహంబున ఘనరక్షణ శృంగమునిచ్చే. మన శత్రువులకు ద్వేషుల నుండియు మనలను బాపి రక్షణనిచ్చే. ఇశ్రాయేలీయుల దేవుండే ఎంతో స్తుతి నొందునుగాక, జనక పుత్రాత్మ దేవునికిలలో ఘనత మహిమా కల్గునుగాక. మునుబిపుడెప్పుడు తనరినట్లు యుగ ములకును ధనరారునుగాకామే. ఇశ్రాయేలీయుల దేవుండే ఎంతో స్తుతి నొందునుగాక. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తియు కృప కనికరము గల దేవ, మీ ఘనమైన నామమునకు వెళ్ళలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాము. గడిచిన కాలం అంతయు కూడా మీరు మనను కాచి కాపాడారు, సంరక్షించారు. ఈ పరిశుద్ధ దినాన ప్రభువా మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించు గొప్ప భాగ్యం మాకు దయచేశారు. ప్రభువా, వాక్య భాగము మేము ధ్యానం చేయబోతూ ఉండగా మీ దాసుడైన నన్ను దర్శించి ప్రభువా మీ యొక్క జీవవాక్కునిచ్చి ప్రభువా నీ బిడల ఎదుట నీ బలమైన సాధనముగా నిలవబెట్టుమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. వాక్యం వింటూ ఉన్న బిడలను దర్శించండి, వారి హృదయాలను కదిలించండి ప్రభువా. జీవము గల వర్తమానముతో నింపండి. ఇది నా ఆశీర్వాదములు మీరు మాకు సమృద్ధిగా దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించు ఉన్నాను. అలాగని కూడా వచ్చిన మీకు అందరికీ కూడా ప్రభునామం పేరిట
శుభాభివందనాలు చెల్లించు ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈరోజు నుండి అడ్వెంట్ సీజన్ మనం ప్రారంభించుకుంటూ ఉన్నాం. అడ్వెంట్లోని మొదటి ఆదివారం మన యొక్క చర్చ్ క్యాలెండర్ను అనుసరించి ఈరోజు నుండి మనం పాత నిబంధన వాక్య భాగాన్ని కలిపి 3 లేఖన భాగాలు చదవడం జరిగింది. అయితే పాత నిబంధన వాక్య భాగం చదివేటప్పుడు ఒక చిన్న మార్పు మనం చేసాం. ఏమిటి అంటే, సంవత్సర కాలంగా పాత నిబంధన వాక్య భాగాన్ని చదవలేదు. అడ్వెంట్ దినాన పాత నిబంధన వాక్య భాగాన్ని చదువుతూ ఉండగా అందరూ లేచి నిలవబడటం, పాత నిబంధన గ్రంథాన్ని గౌరవ సూచకంగా మరలా మనం ఆరంభించడానికి దేవుడు ఇటు గొప్ప ధన్యత మనకు అనుగ్రహించాడు. ఈ అడ్వెంట్ కాలమును గురించి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, అడ్వెంట్ అనే మాటకి అర్థం, మీరు చాలా సంవత్సరాల నుంచి వినుంటారు. ఆ మాటకి అర్థం, మీ నోటి వెంట వింటే సంతోషపడతాను, దేవుడు కూడా సంతోషపడతాడు. మనం మాస్కులు పెట్టుకున్నాం కాబట్టి ఎవరు వచ్చారో ఎవరు రాలేదో స్పష్టంగా తెలియటం లేదు. అంత మాత్రమే కాదు, ఎవరు మాట్లాడుతున్నారో మాట్లాడటం లేదో కూడా తెలియటం లేదు. మాస్క్ ఒక అవకాశం మనం మాట్లాడుకోవడానికి. తల తిప్పనక్కర్లొద్దు, మనం మాట్లాడుతున్నట్టు ఎవరికి కనబడదు, మాట్లాడేయచ్చు. ప్రక్కన ఉన్న వాళ్ళకి వినగలిగిన శక్తి ఉంటే ఏమైనా మాట్లాడవచ్చు మనం. అయితే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, వాక్యం చెప్పేటప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి మనం మాట్లాడకూడదు అని తెలుసుకోవాలి. అంతేనంటారా? నేను మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడుకోవచ్చు, అంటే ప్రకటనలు చేసే టైంలో మాట్లాడుకోవచ్చు. వాక్యం చెబుతుండగా ఎవరు మాట్లాడుతున్నారు అంటే దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు తన దైవజనునికి తన ఆత్మనిచ్చి, తన అధికారాన్నిచ్చి, తన అభిషేకాన్నిచ్చి దేవుడు మాట్లాడటానికి నిలవబెట్టాడు. కాబట్టి దేవుడు తన పరిశుద్ధాలయములో ఉండగా ఎవ్వరూ మాట్లాడడానికి వీల్లేదు. చెప్పండి, మన దేవాలయంలో దేవుడు ఉన్నాడా లేదా? మన దేవాలయంలో దేవుడు ఉన్నాడా లేదా? మన దేవాలయంలో దేవుడు ఉన్నాడా లేదా అని తెలుసుకోవాలంటే మొదట మనలో దేవుడు ఉన్నాడో లేదో చూసుకోవాలి. మనలో దేవుడు ఉంటే, మనలో దేవుని ఆత్మ ఉంటే, మనం ఆరాధించడానికి వచ్చిన దేవాలయంలో కూడా దేవుడు ఉంటాడు. దేవుని ఆత్మ ఉంటుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? మీరు దేవుని ఆలయం,
మనం దేవుని ఆలయం అయితే మనలో ఉన్న దేవుడు, మనతో ఉన్న దేవుడు, మనతో పాటు వచ్చిన దేవుడు ఎక్కడుంటాడు అని అంటే మన ఆరాధనా స్థలంలో దేవుడు ఉంటాడు. యాకోబు అంటాడు ఆదికాండము 28వ అధ్యాయంలో యాకోబు అంటాడు ఒక మాట, నిశ్చయముగా ఈ స్థలమందు దేవుడు ఉన్నాడు. ఇది దేవుని మందిరమే కానీ మరొక ప్రదేశం కాదు. మనం తెలుసుకోవాల్సింది, మనం అర్థం చేసుకోవాల్సింది, జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటి అని అంటే నిశ్చయముగా ఈ స్థలమందు దేవుడు ఉన్నాడు. ఇది దేవుని మందిరం, ఇది దేవుని మందిరం. ప్రియమైన దేవుని బిడలారా, దేవుని మందిరాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఈ స్థలములో దేవుడు ఉన్నాడని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని మహిమపరిచే జీవితాలు మనం కలిగి ఉండాలి. దేవుని ఘనపరిచే జీవితాలు మనలో ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేద్దాం. ఈ అడ్వెంట్ అనే మాటకి అర్థం మీరెవరూ చెప్పలేదు, మీరు చెప్పినా నాకు వినపడలేదు. కొంచెం గట్టిగా చెబితే వినపడుతుంది. క్రీస్తు రాకడ, టు కమ్. ఈ అడ్వెంట్ అనే మాటకి మరొక అర్థం ఏంటనంటే టు అరైవల్ నోటబుల్ పర్సన్. ఈ లోకానికి వచ్చింది మామూలు వ్యక్తి కాదు, సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు, నోటబుల్, ఉన్నతమైనటువంటి వ్యక్తి, ఉన్నతమైనటువంటి పరిశుద్ధుడైనటువంటి వ్యక్తి. ప్రియమైన దేవుని బిడలారా, కాబట్టి అంత గొప్ప దేవుని ఆరాధించేటప్పుడు మనం వినయ మనస్కులుగా, దీన మనస్కులుగా, ఈ లోకానికి మనల్ని రక్షించడానికి వచ్చినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తును ఆరాధించడానికి మనం సిద్ధపడుతూ ఉన్నాం. పాడిన కీర్తన కొనియాడాదరమే నిన్ను కోమల హృదయ. ప్రియమైన దేవుని బిడలారా, దేవుని కొనియాడేటప్పుడు ఏ రీతిగా మనం కొనియాడుతున్నాం, ఏ రీతిగా ఆరాధిస్తూ ఉన్నాం, ఏ రీతిగా గణపరుస్తూ ఉన్నాం. ఈరోజు మనం ధ్యానం చేసే అంశము హూ ఈజ్ జీసస్. యేసు ఎవరు, యేసు ఎవరు అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఈ లోకానికి రక్షకునిగా వచ్చిన యేసుక్రీస్తు ఎవరు, ఆయన ఎలాంటి వాడు అనేది ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. పాస్టర్ గారు మాది ఎలవదేటండి, యేసు ఎవరో అని అనుకోవచ్చు. మీకు తెలిసినటువంటి యేసయ్యను గూర్చే, మీరు ఎరిగిన యేసయ్యను గూర్చే, మీరు ఆరాధించే యేసయ్యను గూర్చే ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నాను. ప్రియమైన దేవుని బిడలారా, వాక్యాన్ని వాక్యంగా తీసుకోవాలి మనం, లేఖనాలను లేఖనాలుగా తీసుకోవాలి మనం. దేవుని యొక్క వాక్యము ఏ రీతిగా బోధింపబడుతుందో, ప్రకటింపబడుతుందో, దేవుని యొక్క వాక్యము ఏమని హెచ్చరిస్తుందో, ఆ వాక్యములో ఉన్నటువంటి హెచ్చరిక హృదయపూర్వకంగా అంగీకరించాలి, అనుసరించాలి, వెంబడించాలి. దేవుని యొక్క వాక్యం ద్వారా నేను మాట్లాడుతూ ఉన్నాను. అడ్వెంట్ సీజన్ అనగానే ఒక ప్రత్యేకమైనటువంటి డెకరేషన్, ఒక ప్రత్యేకమైనటువంటి అలంకరణ, ఒక ప్రత్యేకమైనటువంటి సిద్ధపాటు ఉంటుంది. ఈ అడ్వెంట్ సీజన్లో ప్రత్యేకంగా కనబడేటువంటి రెండు విషయాలు. ఒకటి అడ్వెంట్ రీత్. ఈ అడ్వెంట్ రీత్ మనం చూసినట్లయితే అది గుండ్రంగా పువ్వులతో, పచ్చని ఆకులతో ఒక కిరీటంలా తయారు చేయబడినట్టు ఉంటుంది అడ్వెంట్ రీత్. ఈ అడ్వెంట్ రీత్ ఎప్పుడు వాడుకలోనికి వచ్చిందనంటే ఫస్ట్
ఫస్ట్ అపియరెన్స్, మొట్టమొదటిసారి ఎప్పుడు ఈ అడ్వెంట్ ట్రీత్ వెలుగులోనికి వచ్చిందనంటే, ప్రజల్లోనికి వచ్చిందనంటే, వాడుకలోనికి వచ్చిందనంటే 1839 1839 సంవత్సరంలో జర్మనీ దేశంలో ఒక లూథరన్ మినిస్టర్, ఒక లూథరన్ దైవజనుడు క్రియేట్ చేస్తున్నటువంటి ఈ అడ్వెంట్ ట్రీత్ చిల్డ్రన్ మిషనరీ, చిన్న పిల్లల మధ్యలో సేవ చేస్తున్నటువంటి ఆ మిషనరీ జర్మనీ దేశంలో ఈ అడ్వెంట్ ట్రీత్ని క్రియేట్ చేయడం జరిగింది. ఈ అడ్వెంట్ ట్రీత్ని ఆయన ఫస్ట్ క్రియేట్ చేసినప్పుడు ఎలా క్రియేట్ చేశారనంటే, ఈ అడ్వెంట్ ట్రీత్లో 24 క్యాండిల్స్ ఉంటాయి, 20 రెడ్ కలర్డ్ క్యాండిల్స్. ఈ రెడ్ కలర్ దేనికి గుర్తుగా ఉందనంటే, ద సాక్రిఫైస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు వారు చేసినటువంటి ఆ త్యాగం, ఆ బలియాగం, ఆయన యొక్క సమర్పణ, ఆయన చిందించినటువంటి రక్తాన్ని 20 క్యాండిల్స్ వీక్ డేస్ అంటే డిసెంబర్ 1 తారీఖు నుండి లెక్క గడితే క్రిస్మస్ వరకు 20 డేస్, వీక్ డేస్ మామూలు రోజులకు గుర్తుగా ఆయన సూచించారు. మరి 4 క్యాండిల్స్, 24 క్యాండిల్స్, 4 క్యాండిల్స్ వైట్ క్యాండిల్స్, ద ప్యూరిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు వారిలో ఉన్నటువంటి పరిశుద్ధత, పవిత్రత జ్ఞాపకం చేస్తూ 4 క్యాండిల్స్. ఈ 4 క్యాండిల్స్ కూడా 4 సండేస్, 4 ఆదివారాలకు గుర్తుగా ఆయన ఆ అడ్వెంట్ రీత్ని క్రియేట్ చేయడం జరిగింది. మీకు మొదటే చెప్పని ఈ అడ్వెంట్ రీత్ ఎలా ఉంటుందనంటే గుండ్రంగా ఉంటుంది, గుండ్రంగా ఉంటుంది. అడ్వెంట్ రీత్ సింబలైజింగ్, ఈ అడ్వెంట్ రీత్ దేనిని గుర్తు చేస్తున్నానంటే, దేనికి గుర్తుగా ఉందనంటే ఎవర్ లాస్టింగ్, ఎవర్ లాస్టింగ్, ఎవర్ లాస్టింగ్ గాడ్, శాశ్వతుడైనటువంటి దేవుడు, నిత్యుడైనటువంటి దేవుడు అని ఈ అడ్వెంట్ రీత్ జ్ఞాపకం చేస్తుంది. అంత మాత్రమే కాదు, ఆయన శాశ్వతుడైన దేవుడే కాదు, నిత్యుడైన దేవుడే కాదు, ఇంకా ఈ అడ్వెంట్ రీత్ రిమైండ్స్ అస్, ఏమి గుర్తు చేస్తున్నానంటే గాడ్స్ అన్ఎండింగ్ లవ్, ముగింపు లేనటువంటి దేవుని ప్రేమ, అంతము లేనటువంటి దేవుని ప్రేమ, ఫుల్ స్టాప్ లేనటువంటి దేవుని ప్రేమ, ఆగిపోని దేవుని ప్రేమను గూర్చి ఈ అడ్వెంట్ రీత్ జ్ఞాపకం చేస్తుంది. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, ఎంతో ప్రేమించును, ఇన్ఫినిట్ లవ్, అనంతమైనటువంటి ప్రేమ, చిరకాలం ఉండేటువంటి ప్రేమ, శాశ్వత కాలం ఉండేటువంటి ప్రేమ. ఇర్మియా గ్రంథంలో రాయబడిన మాట, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన ప్రేమ ఎక్కడ సరిపోతుందండి? మన ప్రేమ ఎంతకాలం ఉంటుంది? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం గాడ్స్ అన్ఎండింగ్ లవ్, శాశ్వతమైనటువంటి ప్రేమ, ముగింపు లేనటువంటి ప్రేమ, నిత్యము ప్రేమించేటువంటి దేవుడు. ఆయన ఎంత కాలము నుండి ఉన్నాడు, ఎంత కాలం దేవుడు ఉంటాడో, అనంతుడైనటువంటి దేవుడు. ఆయన ప్రేమను మనమున్నంత కాలం అందించేటువంటి దేవుడు. భార్యాభర్తల మధ్య ఉండేటువంటి ప్రేమ, తల్లిదండ్రులు బిడ్డల మధ్య ఉండే ప్రేమ, అత్తాకోడళ్ళ మధ్య ఉండే ప్రేమ, తల్లి కూతుళ్ళ మధ్య ఉండే ప్రేమ, అన్నదమ్ముల మధ్య ఉండేటువంటి ప్రేమ, స్నేహితుల మధ్య ఉండేటువంటి ప్రేమ, ఇరుగు పొరుగు వారి మధ్య ఉండేటువంటి ప్రేమ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలాంటి ప్రేమ? మన ప్రేమ వంటిది కాదు దేవుని ప్రేమ. శాశ్వతమైనటువంటి ప్రేమ, విడిచిపెట్టనటువంటి ప్రేమ, మరిచిపోనటువంటి ప్రేమ దేవుని ప్రేమని నేను జ్ఞాపకం చేస్తున్నాను. నిత్యుడైన దేవుడు, శాశ్వతుడైన దేవుడు, ఆల్ఫా అండ్ ఓమేగా,
ఆది అంతమైనటువంటి దేవుడు అని మరి ఈ అడ్వెంట్ రీతి ద్వారా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ అడ్వెంట్ రీత్ రిమైండ్స్ అస్ ఎటర్నల్ లైఫ్. ఎటర్నల్ లైఫ్, నిత్య జీవాన్ని గురించి జ్ఞాపకం చేస్తుంది. నిత్య జీవం. ప్రియమైన దేవుని బిడ్డలారా, 90వ కీర్తన మనం జ్ఞాపకం చేసుకుంటే 90వ కీర్తనలో రాయబడినటువంటి మాట, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. ఇక్కడ ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. దైవజనుడైనటువంటి మోషే మాటలివి. మోషే చేసినటువంటి ప్రార్థన ఇది, ప్రభువా మాకు తరతరముల నుండి నివాస స్థలము నీవే. ఐగుప్తు దేశానికి వెళ్ళాడు, అక్కడ నివాసం లేదు. ఐగుప్తు దేశం నుండి మిద్యాను ప్రాంతానికి వచ్చాడు, అక్కడ స్థిరమైన నివాసం లేదు. అక్కడి నుంచి అరణ్యానికి వచ్చాడు, అక్కడ స్థిరమైన నివాసం లేదు. యాత్రికునిగా తన జీవితాన్ని గడిపాడు. స్థిరమైన నివాసం లేనివాడు, స్థిరమైనటువంటి నివాసం లేనటువంటి దైవజనుడైన మోషే అంటున్నాడు, ప్రభువా ఈ భూమి మీద నాకు స్థిరమైన నివాసం లేకపోవచ్చు, కానీ తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద మన నివాసం ఎలాంటిదైనా శాశ్వతమైనటువంటి నివాస స్థలం నీవే. అందుకనే 91వ కీర్తనలో అంటాడు కదా, మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడని విశ్రమించాడు. అయ్యా ఇక్కడ నేను తలదాచుకోవడానికి ఒక నివాసం లేకపోవచ్చు, కానీ విశ్రమించడానికి ఒక నివాసం లేకపోవచ్చు, కానీ శాశ్వతమైనటువంటి నివాసం, నేను విశ్రమించే చోటు, నేను దాగుకునే చోటు నీవే అని చెప్పి దేవుని గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే అడ్వెంట్ రీతి చూసినప్పుడల్లా మనకు గుర్తు రావాల్సినటువంటి మాటలు. తర్వాత ప్రత్యేకమైనటువంటి విషయం అడ్వెంట్ క్యాండిల్స్. అడ్వెంట్ క్యాండిల్స్, ఈ అడ్వెంట్ సీజన్లో ఈ క్యాండిల్స్కి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటి ప్రత్యేకత అనంటే, ఫస్ట్ వీక్ అడ్వెంట్లోని మొదటి ఆదివారమున మనం సండే స్కూల్ బిడ్డల పక్షంగా ఒక క్యాండిల్ వెలిగించడం అనేది జరుగుతుంది. ఈ క్యాండిల్ సింబలైజెస్, ఈ ఫస్ట్ క్యాండిల్ దేనికి గుర్తుగా ఉందనంటే ప్రాఫెట్స్ క్యాండిల్, ప్రవక్తల దీపం. ఈ ప్రవక్తల దీపము దేనిని జ్ఞాపకం చేస్తుందనంటే ఓల్డ్ టెస్టమెంట్ ప్రాఫిట్స్, పాత నిబంధన గ్రంథములోని ప్రవక్తలు. చెప్దామా ఒకసారి? పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ప్రవక్తలు నేను మొదలు పెడుతున్నాను, మీరు చెప్పండి. యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు, దానియేలు, హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్య, యోనా, మీకా, నహూము, హబక్కూకు, జెఫన్యా, హగ్గయి, జకర్యా, మలాకి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాత నిబంధన గ్రంథములో ఉన్నటువంటి ప్రవక్తలు, మెస్సయాను గురించి, ద ప్రామిస్ ఆఫ్ ద మెస్సయాను గురించినటువంటి ప్రవచనాలు పలికారు. మెస్సయాను గురించినటువంటి ప్రవచనాలు పాత నిబంధన ప్రవక్తలు, యెషయా మొదలుకొని మలాకీ వరకు కూడా పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ప్రవచనాలు పలికితే మెస్సయాను గూర్చినటువంటి ప్రవచనం, రాబోతున్నటువంటి మెస్సయాను గూర్చినటువంటి ప్రవచనాలు. అందుకని ఈరోజు నేను ఒక అంశాన్ని మీకు జ్ఞాపకం చేశాను కదా, హూ ఈజ్ జీసస్. యేసుక్రీస్తు వారు రాబోవాడు నేనే, ఆయన జ్ఞాపకం చేశారు ప్రజలకి. ఎవరు ఈ మెస్సయ్య, ఎవరు ఈ యేసయ్య, ఆయన పని ఏంటి, ఆయన జీవితం ఏంటి, ఆయన ఉద్దేశాలు ఏంటి,
ఆయన ప్రణాళిక ఏంటి, ఆయన పరిచర్య ఏంటి అనేది ప్రవక్తలు తెలియజేశారు. ప్రత్యేకంగా ఏ ప్రవక్త అనంటే యెషయా ప్రవక్త. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. యెషయా ప్రవక్త చెప్పినటువంటి ప్రవచనాలు ఏ అధ్యాయాల్లో ఉన్నాయనంటే యెషయా గ్రంథం 9వ అధ్యాయం, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం, యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం, ఇంకా యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క విశ్వాస జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రవక్తలు రాబోతున్న మెస్సియాను గూర్చి వారు ప్రకటించారు. రాబోతున్నటువంటి మెస్సియాను గూర్చి ప్రకటించారు. ద అడ్వెంట్ సీజన్, రాబోతున్నటువంటి మెస్సియాను గూర్చి వారు ప్రకటించడం మాత్రమే కాదు, వెయిటెడ్ ఇన్ హోప్. రాబోతున్నటువంటి మెస్సియా కొరకు వారు ఎదురు చూచారు, కనిపెట్టారు, నిరీక్షణ కలిగి ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. అడ్వెంట్ సీజన్ అనగానే మనం జ్ఞాపకం చేసుకునేటువంటి మాట ఏంటంటే ద సీజన్ ఆఫ్ ప్రిపరేషన్. సిద్ధపాటు కాలం ఇది, సిద్ధపాటు కాలం. ఈ అడ్వెంట్ సీజన్ అనేది సెయింట్ గ్రెగరీ అనేటువంటి ఆయన కాలంలో ఈ అడ్వెంట్ సీజన్ అనేది వెలుగులోకి వచ్చింది. సెయింట్ గ్రెగరీ. ప్రియమైన దేవుని బిడ్డలారా, రోమన్ క్రిస్టియన్స్ వారి ఆలోచన ఏంటనంటే, రోమన్ క్రిస్టియన్స్ ఈ అడ్వెంట్ సీజన్ని వారు ఎప్పుడు ప్రారంభిస్తారనంటే నవంబర్ 15 నుంచి ప్రారంభిస్తారు, నవంబర్ 15. ఎందుకు అనంటే నవంబర్ 15 నుండి డిసెంబర్ 25 వరకు కూడా 40 days, 40 దినాలు లైక్ లెంట్ కాలాన్ని ఎలాగైతే ఫాస్టింగ్ అండ్ ప్రేయర్, ఉపవాసం ప్రార్థనతో గడుపుతారో అలాగే అడ్వెంట్ కాలాన్ని కూడా ద సీజన్ ఆఫ్ ప్రిపరేషన్, సిద్ధపాటుని గురించి ఆల్రెడీ మనం లాస్ట్ వీక్ విన్నాం దేవుని యొక్క వాక్యంలో. బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఒక ఆరాధనకు రావడానికి మనం సిద్ధపడడానికి ఎంత కష్టపడతాం. ప్రభు వచ్చే సమయానికి ఎలా సిద్ధపడతాం మనం? ప్రభు వచ్చే సమయానికి ఎలా సిద్ధపడదు? ప్రభు ఇంకొక 5 నిమిషాలు ఉంటే నేను రెడీ అయిపోయి వచ్చేస్తాను. ఉంటాడా ప్రభు ఒక 5 నిమిషాలు? వేల సంవత్సరాలుగా ప్రభు వెయిట్ చేస్తున్నాడు. నువ్వు మారతావేమో, నీ జీవితం పశ్చాత్తాపం పొందుకుంటావేమో, నీ జీవితంలో ఉన్నటువంటి పాపాలు విడిచిపెడతావేమో అని వేల సంవత్సరాలుగా ఆయన ఆలస్యం చేస్తుంటే ప్రభు వచ్చే సమయానికి కూడా మనం ఏమంటామంటే ఇంకొక 5 నిమిషాలు, ఇంకా ఏం సిద్ధపడతాం అర్థం కాదు. ఒక ఆదివారం ఆరాధనలోనే సిద్ధపాటు విషయంలో మనం నమ్మకంగా లేకపోతే ప్రభు యొక్క రాకడలో, ద కమింగ్ ఆఫ్ క్రీస్తు రాకడ కొరకు సిద్ధపడటం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని యొక్క వాక్యం చాలా తేలిగ్గా తీసుకుంటామండి. దేవుని యొక్క వాక్యము చదివినప్పుడు కానీ, వినినప్పుడు కానీ, ధ్యానం చేసినప్పుడు కానీ మన ఆ వాక్యాన్ని సీరియస్గా తీసుకోమండి. దేవుని యొక్క వాక్యాన్ని చదివేటప్పుడు ఈ వాక్యము ఎందుకు రాయబడింది, ఎందుకు ప్రకటింపబడింది, ఎందుకు దేవుడు తన సేవకుని ద్వారా మాట్లాడాడు అని లోతుగా ఆలోచన చెయ్యం, లోతుగా పరిశీలన చెయ్యం, లోతుగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించి ఆ వాక్యంతో కట్టబడటానికి మనల్ని మనం సిద్ధపరుచుకోం. లెక్క లేనట్టుగా నిర్లక్ష్య స్వభావముతో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని విడిచిపెడుతున్నాం మనం. ద సీజన్ ఆఫ్ ప్రిపరేషన్, లెంట్ కాలంలోనైతే యేసుక్రీస్తు వారు ఆయన చేసినటువంటి రక్షణ, ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం, ఆయన చిందించిన రక్తాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. యేసయ్య మొదటిసారి వచ్చినప్పుడు ద మెన్షర్
పశువుల పాకలో, పశువుల తొట్టెలో పసి బాలునిగా ఆయన జన్మించినటువంటి, పరుండబెట్టబడినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. రోమన్ క్రిస్టియన్స్ యొక్క ఆలోచన ఏంటనంటే, రోమ క్రైస్తవుల యొక్క ఆలోచన ఏంటనంటే, యేసయ్యను పశువుల తొట్టెలో చూడటం కాదు, మేఘారూఢుడై న్యాయాధిపతిగా ఈ లోకానికి రాబోతున్నాడు. మేఘారూఢుడై రాబోతున్నాడు, న్యాయాధిపతిగా చూడండి, తీర్పరిగా చూడండి అని రోమా క్రైస్తవులు అడ్వెంట్ కాలాన్ని ద సీజన్ ఆఫ్ ప్రిపరేషన్, మనం గొర్రె పిల్లగానే చూస్తున్నాం కానీ హూ ఈజ్ జీసస్, యేసయ్య ఎవరు? న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. సిద్ధపడాలి మనం తీర్పు కొరకై. మేఘారూఢునిగా రాబోతున్నటువంటి వేవేల దూత పరివారంతో రాబోతున్నటువంటి యేసయ్యను మనం చూడాలి. ఇంకా మనం ఎలా చూస్తున్నామనంటే, పశువుల పాక, పశువులతోటే అందులో పరుండబెట్టబడిన బాలయ్య యేసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య మొదటి రాకను జ్ఞాపకం చేసుకుంటూ ద సెకండ్ కమింగ్, రెండవ రాకడ గుర్తు చేసుకోవాలి. రెండవ రాకడ కొరకే మనం సిద్ధపడాలని దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియజేస్తున్నాను. హూ ఈజ్ మెస్సియా అనంటే, హూ ఈజ్ జీసస్ అనంటే, ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 14 నుండి 18 వచనాలు మనం చదివితే, దేవుడు ఎలా కనబడుతున్నాడు అనంటే, ద ప్రామిస్ కీపర్, తను చేసినటువంటి వాగ్దానాన్ని కాపాడేటువంటి దేవుడు, తను చేసిన వాగ్దానాన్ని నిలవబెట్టుకునే దేవుడు, తను చేసినటువంటి వాగ్దానాన్ని విడిచిపెట్టే దేవుడు కాదు, మరిచిపోయే దేవుడు కాదు, నిర్లక్ష్యము చేసే దేవుడు కాదు. ప్రామిస్ టు ద డేవిడ్, దావీదునకు ఇచ్చినటువంటి వాగ్దానం, ఇదిగో దావీదు యొక్క సింహాసనం మీద దావీదునకు ఒకడు ఉండక మానడు. ద ప్రామిస్ కీపర్, హూ ఈజ్ జీసస్ అనంటే, ద ప్రామిస్ కీపర్, వాగ్దానము కాపాడేటువంటి వాడు, వాగ్దానాన్ని నిలవబెట్టుకునేటువంటి దేవుడు, వాగ్దానం చేసిన వాడు, నమ్మదగిన వాడు, వాగ్దానం చేసినటువంటి వాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా ఎన్నోసార్లు ఎంతోమందికి ఎన్నో మాటలు ఇచ్చి ఉంటాం. ప్రామిస్ కీపర్స్గా మనం ఉంటున్నామా? వాగ్దానాన్ని కాపాడుకునే వారిగా ఉంటున్నామా? వాగ్దానాన్ని నిలవబెట్టుకునే వారిగా ఉంటున్నామా? చేసిన వాగ్దానాన్ని మరిచిపోయి వాగ్దానాన్ని తృణీకరించిన వారిగా మనం ఉంటూ ఉన్నామా అని జ్ఞాపకం చేసుకోవాలా. దేవుని యొక్క వాక్యం తెలియజేస్తే, ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడిచ్చినటువంటి వాగ్దానం ఏంటనంటే, నేను నీతి చిగురు, ఎవరికి? రాబో దినాలలో దావీదునకు నీతి చిగురును మొలిపించదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతోమంది రాజులు ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలించారు. ఎంతోమంది రాజులు కనుమరుగైపోయారు. ఎంతోమంది రాజులు, ఇశ్రాయేలు జనాంగం, వారు మేలు చేస్తారు, వీరు మేలు చేస్తారు, వాళ్ళు సహాయం చేస్తారు, వీళ్ళు సహాయం చేస్తారని ఇశ్రాయేలు ప్రజలు రాజుల మీద ఆశ పెట్టుకున్నారు. ఆశ పెట్టుకుని రాజులు అందరూ అంతమైపోయారు. అందుకే దేవుడు ఇశ్రాయేలు ప్రజలు వారు నిరీక్షణ కోల్పోయినటువంటి దినాలలో ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. రాబోయే దినాలు నిరీక్షణ కోల్పోయిన వారికి వారి యొక్క నిరీక్షణ మరలా కలిగించటానికి, పుట్టించడానికి ద ప్రామిస్ కీపర్, వాగ్దానాన్ని కాపాడే దేవుడు, వాగ్దానాన్ని నిలవబెట్టుకునే దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో దేవుడు ఎక్కడ ఏ వాగ్దానం చేశాడో, దేవుడు నీకు ఏ మాట ఇచ్చాడో ఆ మాట దేవుడు నిలవబెట్టుకుంటాడు. నువ్వు మరిచిపోయినా, నువ్వు విడిచిపెట్టినా. అందుకే దేవుడు అంటాడు, నేను అబ్రహాము దేవుడను, ఇసాకు దేవుడను, యాకోబు దేవుడను, వారితో చేసిన ప్రమాణం మీతో కూడా చేస్తున్నాను అంటాడు. యెహోషువతో దేవుడు అంటాడు, నేను మోషేకు తోడై ఉన్నట్టు నీకు కూడా తోడై ఉంటాను. మనం మరిచిపోవచ్చు అంతే, మనం విడిచిపెట్టవచ్చు అంతే.
దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఈ సమయంలో దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు గుర్తుపెట్టుకుంటాడు. మరి నువ్వు దేవునికి చేసిన వాగ్దానాన్ని, నీవు దేవునికి ఇచ్చిన మాటని, నీవు దేవుని ఎదుట చేసిన తీర్మానం, ప్రభువా నీ బిడ్డగా ఉంటాను, ఏ పాపానికి నేను తావివ్వను, ఏ అక్రమానికి తావివ్వను, ఎలాంటి దోషానికి నా జీవితంలో నేను చోటు ఇవ్వను అని బాప్తిస్మ దినాన్న మనం వాగ్దానం చేస్తాం కదా. బాప్తిస్మం పొందినప్పుడు వాగ్దానం చేస్తాం కదా. ఆ వాగ్దానాన్ని నిలవబెట్టుకుంటున్నారా? మనకున్నటువంటి అలవాటు ఏంటంటే అనుసరించుచున్నావా? ఈ మాట ఎప్పుడు వస్తుందో చూస్తాం మనం. ఈ అనుసరించుచున్నావా అనే మాట వచ్చేసరికి వెంటనే టక్కున అనుసరించుచున్నాను. పెళ్ళిలో చూడండి, ప్రమాణము చేయుచున్నావా? ప్రమాణము చేయుచున్నాను. ఆ ముందున్న ప్రమాణం ఏంటి? వెళ్ళిపోయింది గాలికి. నిశ్చయించుకొనుచున్నావా? ఏమి నిశ్చయించుకుంటున్నామో తెలియదు మనకి, ఏమి అనుసరించున్నామో తెలియదు మనకి, ఏమి వెంబడించున్నామో తెలియదు మనకి. కానీ ఆ లాస్ట్ వర్డ్ పట్టుకొని పించదనని దేవుడు అంటున్నాడు. ఆ నీతి చిగురు ఎవరనంటే ద లార్డ్ ఈజ్ అవర్ రైచస్ బ్రాంచ్. ఆ నీతి చిగురు ఎవరంటే యేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. దేవుని యొక్క వాక్యం, దేవుడే మన నీతి. పత్రిక వాక్య భాగాన్ని మనం చదివితే హూ ఈజ్ జీసస్, యేసు ఎవరు అన్న దగ్గర పత్రిక వాక్య భాగం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. ఏంటనంటే మొదటి మాట, హీ ఈజ్ అవర్ హెడ్. యేసు ఎవరు అని అంటే యేసయ్య అవర్ హెడ్. నా తల ఎవరనంటే యేసయ్య. మీ తల ఎవరనంటే యేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం చెబుతోంది మీరు దేవుని ఆలయమై ఉన్నారు. సంఘమే క్రీస్తు యొక్క దేహం. ఈ సంఘానికి శిరస్సు ఎవరు అనంటే యేసయ్య. ఈ సంఘానికి శిరస్సు ఎవరు? యేసయ్య. ద చర్చ్ ఈజ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. యేసు క్రీస్తు వారి యొక్క దేహం సంఘం. ఈ సంఘానికి శిరస్సు యేసయ్య. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 27వ వచనంలో ఈ మాటలు ఉంటాయి. మరి ఈ శిరస్సు ఏం చేస్తుంది అనంటే డైరెక్షన్. ఈ సంఘానికి తల అయినటువంటి యేసుక్రీస్తు వారు ఏ డైరెక్షన్ ఇచ్చారో సంఘము కూడా ఆ డైరెక్షన్లో వెళ్ళాలి. హీ లీడ్స్ ద బాడీ. యేసయ్య తన దేహమైనటువంటి, తన శరీరమైనటువంటి సంఘాన్ని నువ్వు చెయ్యలేపంటే చెయ్యలేపాలి. నువ్వు అడుగు ముందుకెయ్యి అంటే అడుగు ముందుకెయ్యాలి. నువ్వు మాట్లాడంటే మాట్లాడాలి. నువ్వు పని చెయ్యాలంటే పని చెయ్యాలి. హీ లీడ్స్. సంఘానికి శిరస్సు అయినటువంటి యేసయ్య ఎలాగైతే డైరెక్ట్ చేశారో అలాగా నడుచుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, హెడ్ డిసైడ్స్. శిరస్సు అయినటువంటి క్రీస్తు డిసైడ్ చేస్తారు. ద చర్చ్ గోస్. సంఘం ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడుండాలో, ఏ రీతిగా దేవుని కొరకు పని చేయాలో హెడ్ యేసయ్య డిసైడ్ చేస్తారు. సంఘానికి శిరస్సు అయినటువంటి యేసయ్య, నీకు శిరస్సు అయినటువంటి యేసయ్య డిసైడ్ చేస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘానికి శిరస్సు అయినటువంటి యేసయ్య డైరెక్షన్లో మనం ఉన్నామా? ఆయన పద్ధతిలో మనం నడుచుకుంటున్నామా? ఆయన చూపిన మార్గంలో మనం నడుచుకుంటున్నామా? తర్వాత మాట, గోల్స్ అండ్ ప్లాన్స్. యేసయ్య కలిగి ఉన్నటువంటి గోల్స్, ఆయన కలిగి ఉన్నటువంటి ప్లాన్స్, వాటిని మనం ఫుల్ఫిల్ చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ద బాడీ రెస్పాండ్స్. దేహమైనటువంటి, శరీరమైనటువంటి సంఘం ఏ రీతిగా రెస్పాండ్ అవ్వాలన్నట్టు ఒబేయింగ్, విధేయత చూపించాలి.
విధేయత చూపించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యూజ్ఫుల్నెస్, ప్రభువుకు ఉపయోగకరమైన వారిగా ఉండాలి. అలాగే ఎగ్జిస్టెన్స్, ఈ దేహానికి లేకపోతే సంఘం అనే దేహానికి శిరస్సు లేకపోతే ఎగ్జిస్టెన్స్ లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎగ్జిస్టెన్స్ కోల్పోయిన వాడు సౌలు. ఎందుకు కోల్పోయాడు అనంటే సౌలు యొక్క అవిధేయత, సౌలు యొక్క తిరుగుబాటు జీవితం. సౌలు యుద్ధానికి వెళ్ళినప్పుడు శత్రువులు అతని శిరస్సు ఛేదించి తీసుకుపోయారు. ఎక్కడ పెట్టారో తెలుసా అండి? ఫిలిస్తీన్ల పట్టణాల్లో ప్రాముఖ్యమైనటువంటి పట్టణం యొక్క ముఖద్వారము దగ్గర వేలాడదీశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సౌలు దేవుని యొక్క డైరెక్షన్లో లేడు, దేవుని యొక్క మాటకి విధేయత చూపించలేదు. అందుకనే తన యొక్క ఎగ్జిస్టెన్స్ కోల్పోయాడు. మనం కూడా దేవునికి లోబడకపోతే, దేవుని మార్గంలో నడుచుకోకపోతే మన ఎగ్జిస్టెన్స్, మన యొక్క ఉనికిని కోల్పోతాం. కాబట్టి హూ ఈజ్ జీసస్ అని అంటే హీ ఈజ్ అవర్ హెడ్, ఆయన మన శిరస్సు. రెండో మాట, హీ ఈజ్ అవర్ హోప్, ఆయనే మన నిరీక్షణ. ఓన్లీ హోప్ ఫర్ అవర్ సాల్వేషన్, మన రక్షణ ఆయనే. అవర్ శాంక్టిఫికేషన్, మన పరిశుద్ధత ఆయనే. అవర్ సాటిస్ఫాక్షన్, మన యొక్క సంతృప్తి ఆయనే. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16-17 వచనాలు చదివితే ఈ మాటలు మనకు అర్థమవుతాయి. కాబట్టి ప్రభువు చూపిన మార్గంలో మనం నడుచుకోవాలి. ఒకసారి ఒక ఆయన దారిలో నడిచి వెళ్తుంటే రోడ్డు పక్కన పొదల్లో ఒక చిన్న పసిబిడ్డ కనపడ్డాడట. ఏడుస్తున్నాడు. ఏడుస్తూ ఉంటే ఈ వ్యక్తి ఆ చిన్న బిడ్డ దగ్గరికి వెళ్ళి ఎవరు లేనటువంటి ఆ అనాథ బిడ్డను తీసుకొని ఆకాశం కేసి చూస్తే దేవుడిని అంటున్నాడు, దేవుడా ఏంటి నువ్వు చేసే పని? ఈ బిడ్డని ఇలాగ పొదల్లో పడేసిపోయారు, నువ్వేమి చెయ్యవా? నువ్వేం పట్టించుకోవా? నువ్వేం సహాయం చెయ్యవా అని దేవుడిని అడిగాడట. అయిపోయిందండి. ఈయన ఆ బిడ్డను తీసుకొచ్చాడు, ఒక అనాథ శరణాలయంలో జాయిన్ చేశాడు. మరి ఆ బిడ్డకు అవసరమైన అన్నీ కూడా సమకూర్చాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. రాత్రికి దర్శనంలో దేవుడు మాట్లాడుతున్నాడు, నాయనా ఉదయకాల సమయంలో నువ్వు ఆ చంటి బిడ్డను చూసి నువ్వు చాలా ఫ్రస్ట్రేట్ అయ్యావు, కోపడ్డావు, నువ్వేం చెయ్యవా అని అడిగావు. నేనేం చేశానో తెలుసా నీకు? నేనేం చేశానో తెలుసా? నిన్ను ఆ చంటి బిడ్డ దగ్గరికి పంపించాను, ఇంకేం చెయ్యాలి అన్నాడంటే దేవుడు. అవునా కాదండి? యేసయ్య డిసైడ్ చేస్తాడు అవర్ గోల్స్ అండ్ ప్లాన్స్. హీ ఈజ్ అవర్ హోప్, మన నిరీక్షణ ఆయన. దేవుని పని చేయడానికి, దేవుని యొక్క దిశానిర్దేశనంలో మనం ఉండటానికి దేవుడు మనలను ఈ భూమి మీద సృజించాడు. అడ్వెంట్ కాలాన్ని జ్ఞాపకం చేసుకొని ఈ అడ్వెంట్ 4 ఆదివారాలు మనం జరిగించేసుకుని క్రిస్మస్ కొరకు సిద్ధపడిపోయి క్రిస్మస్ పండుగ జరిగించేసుకొని ఈ డిసెంబరు నెల అయిపోయిన తర్వాత క్రిస్మస్ను గుర్తుపెట్టుకోవాలో, తుఫానును గుర్తుపెట్టుకోవాలో తెలవక. ఎందుకంటే ఈరోజు ఉందంటే ఇంకో తుఫాను, రేపెల్లుండిలో ఉందంటే ఇంకో తుఫాను, 19వ తారీఖున ఉందంటే ఇంకో తుఫాను. ఈ తుఫాన్లన్నిటికీ తోడు ఇంకొకటి, కరోనా 2nd వేవ్ స్టార్ట్ అవుతుందంటే ఏది గుర్తుపెట్టుకోవాలో మనకు తెలవదు, దేని మీద దృష్టి ఉంచాలో మనకు తెలవదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు రాకడ కొరకు మనం సిద్ధపడాలి. హీ ఈజ్ అవర్ హెడ్, హీ ఈజ్ అవర్ హోప్. 3వ మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను, హీ ఈజ్ అవర్ హార్ట్. మన హృదయం, మన హృదయం యేసయ్య. జీసస్ ఫస్ట్ ఇన్ యువర్ లైఫ్. యేసయ్యకు నువ్వు నీ జీవితంలో, నీ హృదయంలో మొదటి స్థానాన్ని ఇవ్వాలి. యేసయ్యకు మొదటి స్థానం నీ లైఫ్లో, నీ జీవితంలో మొదటి స్థానాన్ని ఇవ్వడమే కాదు, ఇన్ యువర్ జాబ్, నీ ఉద్యోగంలో మొదటి స్థానం ఇవ్వాలి. ఇన్ యువర్ హోమ్, నీ గృహములో మొదటి స్థానం ఇవ్వాలి. ఇన్ యువర్ చర్చ్, మీ సంఘములో మొదటి స్థానం ఇవ్వాలి.
యు క్రియేటెడ్ యువర్ వరల్డ్. నీవు సృష్టించుకొనే నీ ప్రపంచంలో, నీవు సృష్టించుకొనే నీ ప్రపంచంలో, నీదైనటువంటి ప్రపంచంలో యేసయ్యకు మొదటి స్థానం ఇవ్వాలి. మనం అనుకుంటూ ఉంటాం, నేను నా లోకంలో ఉంటానండి అంట. ఆ లోకంలో నువ్వు కాదు ఉండాల్సింది, నీ లోకంలో నీ దేవుడు ఉండాలి, నీ దేవుడు ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాను. మరి సువార్త వాక్య భాగంలో నుండి కొన్ని మాటలు చెప్పి వాక్య భాగాన్ని ముగిస్తాను. నేను ఈరోజు కొంచెం పట్టొచ్చు టైం. మన దేవుని యొక్క వాక్యానికి కొంచెం స్థానం ఇచ్చిన ఇబ్బంది ఏమి లేదు. దేవుని యొక్క వాక్యం వినడం ద్వారా, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడం ద్వారా మనం పొందేది మేలే, కానీ మనం పొందేది ఆశీర్వాదమే, కానీ ఎలాంటి నష్టము రాదు. లూకాసు వార్త 1వ అధ్యాయం 1 నుండి 25 వచనాలు మనం చదివితే ఒక ప్రశ్న నేను వేస్తున్నాను. హౌ మెనీ జకర్యాస్ ఇన్ ద బైబిల్? ఎంతమంది జకర్యాలు ఉన్నారు బైబిల్లో? చెప్పాలి. ఎంతమంది జకర్యాలు బైబిల్లో ఉన్నారు? మనకు తెలిసి ఏ 3 ఉంటారు. అవునంటారా కాదంటారా? సర్ప్రైజింగ్ ఆన్సర్, 28 మంది ఉన్నారు బైబిల్లో. 28 మంది జకర్యాలు ఉన్నారు బైబిల్లో. ఈ 28 మంది జకర్యాలు కూడా, ఈ జకర్యా అనేటువంటి పేరు, దేవుడు ఆ పేరును హానర్ నేమ్, గౌరవప్రదమైన పేరుగా దేవుడు ఉంచాడు. ఏ సిగ్నిఫికెంట్ నేమ్, ప్రాధాన్యత గల పేరుగా దేవుడు ఉంచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జకర్యా మీన్స్ జెహోవా హ్యాస్ రిమెంబర్డ్, గాడ్ హ్యాస్ రిమెంబర్డ్. దేవుడు జకర్యాను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు జకర్యాను జ్ఞాపకం చేసుకొనెను. అతని ప్రార్థన జ్ఞాపకం చేసుకొనెను. అతని యాజకత్వాన్ని జ్ఞాపకం చేసుకున్నాను. లూకాసు వార్త 1వ అధ్యాయం 5 నుండి 7 వచనాలు చదివితే జకర్యా ఎంత భక్తి కలిగి ఉన్నవాడో, యాజక ధర్మాన్ని నిర్వర్తించినటువంటి వాడు, ఏ బ్లేమ్లెస్ లైఫ్, నీతి కలిగి జీవించినటువంటి వాడు. అలాంటి జకర్యాను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. జకర్యాకి ఏజ్ ఎంత ఉంటుంది అంటారు? ఆ టైంకి ఎంత ఉంటుంది అంటారు ఏజ్? అబౌవ్ 60, 60 సంవత్సరాలు పైబడిన వాడు. జకర్యా అంటాడు, తనతో మాట్లాడుతున్నటువంటి దేవదూత అంటాడు, అయ్యా నేను వృద్ధుడనే, నా భార్య అయిన ఎలిజబెత్ కూడా వృద్ధురాలే. ప్రియమైన దేవుని బిడ్డలారా, జకర్యా ఎలిజబెత్ ఇద్దరు కూడా దే ప్రే ఫర్ చైల్డ్, పిల్లల కొరకు ప్రార్థించారు. వారి జీవితంలో లోటు ఉంది, వారి జీవితంలో డిసప్పాయింట్మెంట్ ఉంది, వారి జీవితంలో అగాధం ఉంది. ఎంత దేవుని సేవ చేస్తున్నా, ఎంతగా దేవుని ప్రేమించినా, ఎంతగా యాజక ధర్మాన్ని నిర్వర్తించినా, జకర్యా ఎలిజబెత్ల జీవితంలో లోటు ఏంటంటే బిడ్డలు లేకపోవడం. కానీ ఆ బిడ్డలు లేనటువంటి ఆ లోటుని, ఆ బాధని, ఆ నిరుత్సాహాన్ని జకర్యా తన పరిచర్యలో చూపించలే, యాజకత్వంలో చూపించలేదు, తన పరిచర్యలో చూపించలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ దేవుడు ఎప్పుడైనా మన జీవితంలో ఏదైనా ఒక లోటు, ఒక కొరత ఒకవేళ కలిగితే, మనం ఆ చిరాకుని, ఆ నిరుత్సాహాన్ని, ఆ కోపాన్ని, ఆ బాధని మనం దేవుని విషయంలో ఒక్కొక్కసారి బయట పెట్టవచ్చు.
జకర్యా ఎలిజబెతులు అబౌవ్ 60, 60 సంవత్సరాలు పైబడిన వారి, కానీ వారి భక్తిలో లోపం లేదు, వారి విశ్వాసంలో లోపం లేదు, వారి నీతిలో లోపం లేదు, వారి యథార్థతలో లోపం లేదు, వారి దేవుని ఎడల జరిగించే పరిచర్యలో ఎలాంటి లోపం లేకుండా జీవించారు. మనము కూడా అలాంటి జీవితాన్ని కలిగి ఉండాలి. జకర్యా ఎలిజబెతులు 60 సంవత్సరాలు పైబడిన వారైనా దే ప్రే ఫర్ చైల్డ్. అందుకని దేవదూత జకర్యా వద్దకు వచ్చి, జకర్యా నీ ప్రార్థన వినబడినది. ఎన్ని సంవత్సరాల వయసులో? 60 సంవత్సరాలు పైబడిన వయసులో జకర్యా నీ ప్రార్థన వినబడినది. పరలోకం నుండి దేవుడు వర్తమానం పంపించాడు. మన ప్రార్థన పరమున వినబడినట్లుగా మనం ప్రార్థన చేయాలి. జకర్యా వివాహమైన కొత్తలో అప్పటి నుండి ప్రార్థన చేస్తున్నాడు. యవ్వన ప్రాయములో బిడ్డలు కావాలని ప్రార్థన చేస్తే దేవుడు ఎప్పుడు ఇచ్చాడు చెప్పండి? యవ్వన ప్రాయములో బిడ్డలు కావాలని ప్రార్థన చేస్తే ఎప్పుడు కలిగారు బిడ్డలు? ఎప్పుడు కలిగారు బిడ్డలు? వృద్ధాప్యంలో పుట్టారు. పోనీ బిడ్డ పుట్టే నాటికి జకర్యా ఎలా ఉన్నాడనంటే నోటికి ప్లాస్టర్ వేసాడు దేవుడు, మాస్క్ కాదు, ప్లాస్టర్ వేసాడు. ఎందుకో తెలుసా అండి? ఎందుకో చెప్తారా? ఎందుకు దేవుడు జకర్యా నోటిని మూసివేశాడు? ఎందుకు అనంటే జకర్యా దేవుడే తన దూతను పంపించి వర్తమానం పంపిస్తే అనుమానించాడు. ఇది ఎలాగు జరుగుడు అన్నాడు, ఎలా సాధ్యపడుతుంది అన్నాడు. ఇక చూడండి, జకర్యాకి గనక నోరు ఉంటే ఎలిజబెత్ కన్సీవ్ అయిన దగ్గర నుంచి నెలలు నిండే వరకు ఎలిజబెత్ను పట్టుకుని ఇది జరుగుతుందంటావా, ఇది జరుగుతుందంటావా, ఇది జరుగుతుందంటావా, ఇది జరుగుతుందంటావా, తను అనుమానం కలిగి ఉండటమే కాదు ఎలిజబెత్ను కూడా తన అనుమానంతో పీడించుండేవాడు. అందుకే దేవుడు కొన్నిసార్లు నోటికి ప్లాస్టర్ వేస్తూ ఉంటాడు మాట్లాడకుండా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. దేవుని చిత్తమైతే జకర్యా గూర్చి రాబోయే దినాల్లో మరొక్కసారి మనం విందాం. ఒకవేళ మన యొక్క లేఖన భాగాలను బట్టి మనం జకర్యా గూర్చి జ్ఞాపకం చేసుకునే అవకాశం లేకపోయినా యూట్యూబ్లో మరి జకర్యా గూర్చినటువంటి సందేశాన్ని మరి అందించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. జకర్యాను దేవుడు ఎలాగూ, జకర్యా జీవితం ద్వారా దేవుడు ఎలాంటి పాఠాలు మనకు నేర్పించబోతున్నాడు అనేది మనం రాబోయే దినాల్లో నేర్చుకుందాం. హూ ఈజ్ జీసస్? హీ ఈజ్ అవర్ హెడ్, హీ ఈజ్ అవర్ హోప్, హీ ఈజ్ అవర్ హార్ట్. మన హృదయం, మన నిరీక్షణ, మన శిరస్సు అయినటువంటి యేసయ్యను మన జీవితాల్లోనికి ఆహ్వానించి ప్రభు కృపను మెండుగా మనం పొందుకుందాం. అలాగుండుట పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమె ఈ పరిశుద్ధ దినాన అడ్వెంటులోని మొదటి ఆదివారపు దినాన ప్రభువా మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి మీరిచ్చిన సర్వశ్రేష్టమైన సమయం కొరకే వందనాలు. అడ్వెంటు మొదటి ఆదివారపు దినాన ప్రవక్తల దీపాన్ని మేము వెలిగించి సండే స్కూల్ బిడ్డలతో కలిసి ప్రభువా ఈ దీపాన్ని వెలిగించడానికి మీరిచ్చిన గొప్ప భాగ్యము కొరకే వందనాలు. ద క్యాండిల్ ఆఫ్ హోప్. ప్రవక్తలు ఎలాగైతే ప్రభువా మెస్సియాను గురించి ప్రకటించారో, నిరీక్షణ కలిగి ఉన్నారో, ఇదిగో తండ్రి మేము కూడా సండే స్కూల్ బిడ్డలతో కలిసి ఈ ప్రవక్తల దీపాన్ని వెలిగించి అట్టి నిరీక్షణ మేము కూడా కలిగి ఉండాలని ఒక తీర్మానముతో ప్రభువా ముందుకు సాగిపోయే భాగ్యము మీరు దయచేయమని మేము వేడుకుంటూ ఉన్నాం. నీ సన్నిధి మాకు తోడుగా వచ్చింది. అధ్యక్షులో ప్రభా మీ రాకడ గురించి జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభా మీ యొక్క రెండవ రాకడ కొరకు మేము కనిపెడుతూ ఉన్నాం. యథార్థ హృదయాలతో మిమ్మల్ని వెంబడించే భాగ్యం దయచేయండి. ప్రభా మీ బలిపీఠము చెంత నిలబడిన
సండే స్కూల్ టీచర్ గారిని బట్టి, సండే స్కూల్ బిడ్డలను బట్టి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ స్థలంలో నిలిచిన ప్రతి చిన్న బిడ్డను, అలాగే తన సంఘంలో ఉన్న ప్రతి చిన్న బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోనండి. వయస్సునందు, జ్ఞానమందు, పెద్దల దయంతో, దేవుని దయంతో వారిని ఎదిగి ఫలించండి ప్రభా. ఇది తన తల్లిదండ్రులు తన బిడ్డల మీద వారి కలిగి ఉన్నటువంటి ఆశ, ఉద్దేశ, తలంపులు మీ చిత్తములో మీరు ఆలకించి అంగీకరించి తల్లిదండ్రుల యొక్క ఉద్దేశాలు నెరవేర్చమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. క్షేమకరమైన స్థితిని ఇచ్చండి. భయంకరమైన దుర్దినాలలో ఉన్నాం. ఈ మా చిన్న బిడ్డలలో ఏ శోధన కానీ, కీడు కానీ, ఏ నాశనకరమైన తెగులు కానీ అంటకుండగా కాచి కాపాడండి. ఆయన ఆరోగ్యాలతో నిలబెట్టండి. ఈ భోజనం పలచుకుని పిల్లలు ఒలీవ మొక్కల ముందురు అని నీ వాక్యంలో సెలవించాను. ఒలీవ మొక్క వంటి శ్రేష్టమైన స్థితి నీ బిడ్డలకు దయచేయండి. ప్రార్థిస్తూ ఉన్న ప్రత్యేకంగా ఈ అడ్వెంట్ సీజన్ ప్రారంభిస్తూ ఉండగా తండ్రి ఆల్టర్ ప్రత్యేకమైన రీతిలో అడ్వెంట్ కాలాన్ని ప్రతిబింబించే రీతిలో డెకరేట్ చేస్తున్నటువంటి డెకరేట్ చేయడానికి ముందుకు వచ్చినటువంటి కుటుంబం కొమైని ప్రదర్శన స్వాతి వారికి బిడ్డలు కుటుంబాన్ని చేతులుగా చేర్చుకుంటారు. వారు చూపిన ఇటు ప్రత్యేకమైన ప్రేమని కుటుంబానికి నువ్వు ఆశీర్వాదం సమృద్ధిగా తెచ్చు. శ్రమలేదు, శోధన లేదు, బలహీనత లేదు, తోడుగా ఉన్నట్టే నీ గొప్ప కార్యాలు జరిగించి రాబోయే దినాల్లో నీ బిడ్డలను నీ సాక్షులుగా నిలవబెట్టుకుని ఏస్తున్నాము అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం ప్రవర్తన దీపాన్ని వెలిగిస్తూ ఈ స్థలంలో నిలబడిన చిన్న బిడ్డలను, అలాగనే ప్రత్యేకంగా ఆల్టర్ను డెకరేట్ చేయడానికి ముందుకు వచ్చిన కొమైని ప్రదర్శన స్వాతి వారి కుటుంబానికి, బిడ్డలు కుడి వచ్చిన బిడ్డలందరికీ సంఘములకు తోడైండి నడిపించులోగా. ఆమేన్. ఆమేన్. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్.